హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదండి, దాంతో అయితే నేనైతే ఉప్మా చేశాను. ఈ ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ చూపించేస్తున్నాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా అయితే నేను ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయి హీట్ అవ్వగానే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఉప్మా అన్నది నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా నెయ్యితోని. మళ్ళీ మళ్ళీ నెయ్యితోనే చేస్తూ ఉంటారు. సో మనకి కొంచెం క్వాంటిటీలో నెయ్యి అయితే తీసుకున్నాను నేను. ఈ నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. చూడండి, ఇది బాగా మెల్ట్ అవ్వాలి. చూడండి, కొంచెం కొంచెంగా కరుగుతుంది కదా, ఈ విధంగా ఇలాగ పూర్తిగా కరిగిపోవాలి. చూడండి, ఇలా కరిగిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఫస్ట్ నేతిలో జీడిపప్పు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ జీడిపప్పుకి నెయ్యి తగలగానే ఇంకా టేస్ట్ వస్తుంది. సో ఈ జీడిపప్పు నేను కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనది ఇది జీడిపప్పు ఉప్మా కదండి, సో దానికోసం అయితే నేనైతే ఇలాగ జీడిపప్పు అనేది ఫ్రై చేస్తున్నాను. చూడండి, కొంచెం దోరగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటాను. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే మాడిపోతుందండి, జీడిపప్పు అనేది బేగా మాడిపోతుంది. సో మనం చూసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఏమో మినపగుళ్ళు ఉంటాయి కదండి, ఆ మినపగుళ్ళు, సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని కొంచెం ఆ పప్పు అన్నది దోరగా ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ ఉండదు కనుక ఈ పప్పు దోరగా ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు కరకరను భలే అంటుందండి. సో బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇందులోకి ఒక 2 టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఈ టమాటాలు అన్నది ఇలాగ మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, మెత్తని పేస్ట్ లాగా ఇలాగ మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మిక్సీ పేస్ట్ ఏమో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ పప్పుల్లోని మినపగుళ్ళలోని వేసేసుకోవాలి. చూడండి, ఇవి దోరగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేసేసుకోవాలి. టమాటా ప్యూరీ అనేది కొంచెం మగ్గాలన్నమాట, పచ్చివాసన పోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. సో ఇలాగ కలిపేసుకొని మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, సాఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇందులో రుచికి తగిన సాల్ట్, కొద్దిగా కారం ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇది వాటర్ పోవాలండి, టమాటా ప్యూరీ పోకూడదు, కొంచెం వాటరే పోవాలి, అంతవరకే నేను మగ్గిస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక 3 ఇడ్లీ తీసుకుంటున్నాను. ఇవి నేను పొద్దున్న చేశానండి ఇడ్లీలు, సో మిగిలిపోయాయి. ఈవినింగ్ ఏం చేయాలో తెలియక ఈ ఇడ్లీతో నేనైతే ఉప్మా చేసేసుకుంటున్నాను. సో మార్నింగ్ చేసిన ఇడ్లీలు వేస్ట్ అవ్వకుండా ఇలాగా చూడండి, మెత్తగా ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ అనేది చేసుకున్నాను. ఇలాగ స్మాష్ చేసుకున్నాం కదండి, ఈ స్మాష్ చేసుకున్న దాన్ని మనకి పొయ్యి మీద ఫ్రై అవుతుంది కదా, చూడండి వాటర్ అయిపోయింది, ఓన్లీ టొమాటో ప్యూరీ ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇలాగ ఉన్నప్పుడు మనము మెత్తగా చేసుకున్నాం ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. ఆ ఇడ్లీ మొత్తము ఈ టమాటాకి ఫుల్గా కలుపుకోవాలి, బాగాన ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎంత బాగా వచ్చింది కదండి, అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి జీడిపప్పు ఏం చేశారా అనుకుంటున్నారా, వెయిట్ చేయండి. జీడిపప్పు మనం అందులో వేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. జీడిపప్పు అనే కరకరలు అంటేనే టేస్ట్గా ఉంటుంది, అందుకోసం నేనైతే లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అన్నది వేసుకుంటాను. సో ఈ కొత్తిమీర అంతా బాగా కలిసిపోయినంత వరకు ఒక్కసారి కలిపేసుకుందాము. చూడండి, ఎంతో కలర్ఫుల్గా ఎంతో బాగుంది కదా, తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను.
నిజంగా చెప్తున్నానండి. ఇది స్కూల్లో పిల్లలకి స్నాక్స్‌గా, టిఫిన్ బాక్స్‌గా అన్నిటిగా పెట్టుకోవచ్చు. లంచ్ ప్రిపేర్ లేకపోతే మనకి మార్నింగ్ చేసిన ఇడ్లీలతో మనం ఇలాగా లంచ్ బాక్స్ పెట్టేసామంటే చాలా బాగా తింటారు. ఇప్పుడు చూడండి నేను జీడిపప్పు అనేది గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా గార్నిష్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు కరకరమని ఆ నేతి స్మెల్ అంతా బాగా తగులుతుంది. ఒక్కసారి మటుకు ట్రై చేయడం మర్చిపోకండి. చాలా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ కూడా చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది. సో, వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి. చూడండి మనకి జీడిపప్పే కనిపిస్తుంది కదా! నేనైతే కొంచెం గార్నిష్ కోసం పైన కొత్తిమీర అనేది పెట్టాను. అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జీడిపప్పు ఉప్మా రెడీ. జీడిపప్పు ఉప్మా, ఉప్మా రవ్వ లేకుండా ఇలాగ కూడా ట్రై చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి మర్చిపోకండి. చాలా చాలా బావుంటుంది. నేను చెప్పడం కాదు. నాకైతే ఇది ఎంతో ఫేవరెట్. నేను ఇడ్లీలు ఎప్పుడు మిగిలిపోయినా ఇలాగే చేస్తూ ఉంటాను. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.